సస్యశ్యామలం ఛానల్ ద్వారా ఎవరైతే దీన్ని చూస్తున్నారో ఇదే ఆహ్వానం. అందరికీ నమస్కారం. సబల కార్యక్రమం రెండవసారి మళ్ళీ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం సింహాచలం స్వామివారు గోశాల విశాఖపట్నం నందు జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం, దీని వెనక ఉద్దేశాలు ఏంటి, లక్ష్యం ఏమిటి, చేయాల్సిన అవసరం ఏంటి? ఈ కార్యక్రమం సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని, మన భారతీయ సంస్కృతిని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం కింద ఇది ఉద్యమం అనుకోండి, లేకపోతే మన బాధ్యత అనుకోండి. ఇది మన భారతీయ సంస్కృతి, ఆహార సంస్కృతి. మనం గో ఆధారిత వ్యవసాయం సమూలంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్న ప్రతి ఒక్కరిది ఈ పండుగ. ఇది ఎన్నో దేశీ విత్తనాలని సేకరించి, చెమటోడ్చి, పండించి సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చిన ప్రతి రైతుది ఈ పండుగ. ఇది భారతదేశంలో ఈ తరహా ప్రయత్నం నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ జరగట్లేదు. అంటే పాలేకర్ గారి వ్యవసాయ విధానాన్ని, దాంతో దేశీ విత్తనాన్ని పండించిన వారిని, ఆ పంట ద్వారా వంటలు తినిపించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది మన ప్రాచీన సాంస్కృతిక విధానాన్ని ఒక గోవుతో, ఒక పంటతో, ఒక విత్తనంతో ముడిపెట్టాలి అని కోరుకునే ప్రతి ఒక్కరిది ఈ పండుగ.